అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మంగు మచ్చల సమస్యకి చక్కటి అనుభూత వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా ఈ మంగు మచ్చల సమస్య ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ భాగంలో వస్తుంది, వచ్చినప్పుడు దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి, మరి ఆ యొక్క సమస్యకి మీరు తయారు చేసుకోదగ్గ అత్యంత సులువైనటువంటి చక్కటి చికిత్సా విధానాలు ఏంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మంగు మచ్చల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. అసలు మంగు మచ్చల గురించి స్థూలంగా చెప్పుకొని తర్వాత చికిత్స గురించి తెలుసుకుందాం. మంగు మచ్చలు, ఈ మంగు మచ్చలు సమస్య సర్వసాధారణంగా 25-30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ముఖం మీద కలుగుతూ ఉంటాయి. అది కూడా ఎక్కువ భాగము స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది పురుషులతో పోల్చుకుంటే. అట్లే ఈ మంగు మచ్చలు గోధుమ రంగులో ఉండొచ్చు, నలుపు రంగులో ఉండొచ్చు, నలుపు గోధుమ కలిసినటువంటి వర్ణంలో ఉండవచ్చు. అదేవిధంగా నలుపు గోధుమ మైల్డ్గా కొద్దిగా ఎరుపుదనంతో కలిసినటువంటి మిశ్రితమైనటువంటి రంగుతో ఉండవచ్చు. ఇలా ఎలాగైనా ఈ మంగు మచ్చలు ముఖం మీద ఏర్పడుతూ ఉంటాయన్నమాట. దీనికి మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, హార్మోన్ల అసమతుల్యత కారణం కావచ్చు, అట్లే అనువంశికత మన పెద్దలకు ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం చేత సంతానానికి కూడా కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల ఈ యొక్క మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. సూర్యకిరణాల యొక్క ప్రభావం, అల్ట్రావైలెట్ రేడియేషన్ యొక్క ప్రభావం చేత కూడా ఈ మంగు మచ్చలు వస్తుంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ మంగు మచ్చల సమస్య ఎందుకు కలుగుతుందంటే ముఖం మీద చర్మ భాగంలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము, చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము ఎక్కువగా ఏ భాగంలో సంచితమవుతుందో ఆ భాగంలో మనకు చూసేదానికి వికారంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మచ్చల రూపంలో ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. దాన్నే మనం మంగు మచ్చలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. దీన్నే మెలాస్మా అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో పిలుస్తూ ఉంటారనమాట. మంగు మచ్చలు అంటే మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము ఎక్కువగా సంచితమైనటువంటి పరిస్థితి ఉన్నదాన్ని మనం మంగు మచ్చలు అని చెప్పుకోవచ్చు. మరి ఈ మెలనిన్ అనేటువంటి ఆ ఎక్కువగా చర్మ భాగంలో, ముఖ భాగంలో సంచితమైనటువంటి ఆ మెలనిన్ను తొలగించేందుకు చాలా రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఆ ఔషధాలు ఏంటంటే ఒక ఔషధం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధం కేవలం 2 పదార్థాలతో కలిపి తయారు చేసుకొని వాడుకోవచ్చు. జటామాంసి చూర్ణం ఒక 10 గ్రాములు, అట్లే స్వచ్ఛమైనటువంటి పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఒక 10 గ్రాములు. జటామాంసి నిదానంగా రాసుకోండి. ఈ యొక్క ఔషధం మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. జటామాంసి చూర్ణం రాసుకున్నారు కదా, జటామాంసి చూర్ణం ఇది ఒక 10 గ్రాములు. పసుపు కొమ్ములను దంచి తయారు చేసుకున్నటువంటి పొడి చూర్ణం ఒక 10 గ్రాములు. ఈ 2 పదార్థాలు కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత చూర్ణాన్ని తీసుకొని తగినంత నీరు కలిపేసేసి ఒక క్రీమ్ లాగా, పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని ఆ మంగు మచ్చల భాగంలో అప్లై చేసి కొద్దిసేపు ఒక 15 నిమిషం సేపు రుద్దేసేసి మళ్ళీ అదే ఔషధాన్ని ఆ మంగు మచ్చల భాగంలో అప్లై చేసి ఒక అరగంట లేదా గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తుండాలన్నమాట. ఇంతే, రోజు ఒక్కసారి ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసి ఆ భాగంలో ఏర్పడినటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని ఆ భాగం నుంచి తొలగించడం వల్ల ఆ మంగు మచ్చల సమస్య కూడా తగ్గిపోతుంది అనమాట. మరి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ జటామాంసిలో వోలటైల్ ఆయిల్స్, జటామాంసిన్ను, జటామాంసోను మొదలగు అనేక రకాలైనటువంటి రసాయన తత్వాలను కూడా సెల్ డ్యామేజ్ని అరికడతాయి. అంటే ఇక్కడ ఈ మంగు మచ్చలు ఏర్పడినప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఆ చర్మ భాగంలో సెల్ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి చర్మాన్ని, రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా సెల్ డ్యామేజ్ను కూడా జటామాంసంలో ఉన్నటువంటి యొక్క రసాయన పదార్థాలు అరికడతాయి. అట్లే పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా శాస్త్రీయంగా కూడా నిరూపణ అయింది. ఈ మంగు మచ్చల సమస్య ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఈ మచ్చలు కూడా నల్లగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ మెలనిన్ అనేటువంటి పదార్థం ఎక్కువగా అక్కడ సంచితం కాకుండా ఉండేందుకు పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది. రక్త శుద్ధికి, చర్మాన్ని కూడా నిగనిగా కాంతివంతంగా ఉంచేందుకు కూడా ఈ పసుపులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మంగు మచ్చల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.